జనగామ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి కష్టాలపై అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు పట్టదింతనంతో నియోజకవర్గంలో 50% పైగా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి 4 పంపులను ప్రారంభించాలని కోరారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి తపాసుపల్లికి నీళ్లు వచ్చే కాలువ పనులను కొనసాగించాలన్నారు. మరోవైపు చేర్యాల జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో తపాసుపల్లి రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్ అని ఉంటుంది. దాని కింద మళ్ళా ఇంకొక 5-6 రిజర్వాయర్లు అద్నూరు అని, కన్నబోయినగూడెం, చీటకోడూరు, ఆ పైన గండిరామారం ఉంటుంది, వెల్దండ అని. ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా మొత్తం కూడా దేవాదులో భాగంగా కట్టబడి ఉన్నాయి. దరిదాపుగా 1,60,000 ఎకరాలకని చెప్పేసి సాగునీరు అందుతున్నది. ఇంకొక 20% భూసేకరణ కోసం కూడా డబ్బులు కొంత రిలీజ్ చేసి ఉండి మిగతా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో తపాసుపల్లి కానీ, బొమ్మకూరు కానీ మిగతా రిజర్వాయర్ల నుండి 2 పంటలు కూడా సమృద్ధిగా పండినాయి అధ్యక్ష. మొట్టమొదటిసారి ఈసారి ఇప్పుడు 50% ఎండిపోయినాయి, మిగతా 50% కూడా పండుతాయా లేదు నమ్మకం లేదు అధ్యక్ష. ఇక్కడ మాకు సమ్మక్క సాగర్ దగ్గర నుండి మొదలు పెడితే భీమ్గన్పూర్ నుంచి వెళ్ళి చలివాగు ద్వారా ధర్మసాగర్కి వచ్చి, ధర్మసాగర్ నుండి మాకు 4 పంపుల ద్వారా వస్తాయి అధ్యక్ష. 4 పంపులలో ఏ రోజు కూడా 1 పంపు కంటే ఎక్కువ ఆన్ చేయలేదు అధ్యక్ష. అందువల్ల ఇవాళ పంటలు 50% ఎండిపోయినాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పంపులు ఏదైతే ఈ 4 పంపులు ఉన్నాయో, ధర్మసాగర్ నుండి మాకు వచ్చే 4 పంపుల్ని 4 ఇప్పుడు ఆన్ చేస్తే మిగిలిపోయిన 50% పంటలు రక్షించబడతాయి అని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 6 కోట్ల రూపాయలు ఇప్పించుకోలేకపోయినాం అధ్యక్ష. 34 రోజులు పంపులు బంద్ అయినాయి. చాలా బాధాకరం. ఎందుకంటే పంపులుండి, నీళ్లుండి, మోటార్లుండి, రిజర్వాయర్లుండి మొత్తం ఉన్న తర్వాత ఇలా పంపులు బంద్ చేసుకోవడం అనేది ఎక్కడా జరగలే, ఇక్కడ జరిగింది. కాబట్టి వాటిని వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, తపాసుపల్లికి పైన మల్లన్న సాగర్ ఉంటుంది. దానికి 350 కోట్లు పెట్టేసి ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఆఫ్ చేసింది. సగం పని దగ్గర పావులంతు పని అయింది అధ్యక్ష. మిగతా పైనే మల్లన్న సాగర్ కుండలాగా ఉంటుంది, దాని పక్కనే తపాసుపల్లికి గ్రావిటీ ద్వారా వస్తుంది. అది వచ్చినట్లయితే మాకు ఈ పంపుల ద్వారా రాకుండా అవుతుంది. ఇది రెండవది. మూడవది అధ్యక్ష ఇందులోనే. కాబట్టి ఈ నీళ్లలో నాకు ఇమ్మీడియట్గా మల్లన్న సాగర్ది పనులు కొనసాగాలని, ఈ నీళ్లు ఇవ్వాలని. ఒకవేళ అధ్యక్ష ఇవ్వలేని పక్షంలో వాటికి ఏదైతే ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని రెండో ఇష్యూ అధ్యక్ష. రెండో ఇష్యూ ఇవాళ మాకు 2 ముఖ్యమైన చేర్యాల, అదే జనగామలో హాస్పిటల్స్ ఉంటే చేర్యాల హాస్పిటల్ కానీ లేకపోతే ఇతర ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ పనులన్నీ ఆగిపోయినాయి. 90% పనులై 10% కావట్లేదు అధ్యక్ష. వాటికి ఆ నిధులు ఇచ్చినట్లయితే ఆ 2 పనులు అవుతాయి. అదేవిధంగా జనగామ జిల్లా హాస్పిటల్ అవి కూడా మందులు లేవు అధ్యక్ష, ఎక్విప్మెంట్ లేవు, పర్సనల్ లేరు. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పించాలని మీ ద్వారా కోరుతూ